జాగ్రత్తగా చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ సమ్ము. కాన్సెప్ట్ చూడండి ఎంత మంచి కాన్సెప్ట్ ఉందో దీంట్లో. నెగ్లెక్ట్ చేయకుండా ప్రాక్టీస్ చేయండి. ఎటువంటి సమ్ చేస్తే ఏమవుతుందంటే సబ్జెక్ట్ బాగా డెవలప్ అవుతుంది. అలాగే 4th క్వశ్చన్లో ఫస్ట్ బిట్ అండి. ఇఫ్ కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 3/5 and cos beta is equal to 5/13 and alpha comma beta are acute angles. acute angles అంటే ఏంటి ఆల్రెడీ చెప్పాను దీనికి డెఫినేషన్. acute angles అంటే 90 కంటే తక్కువ ఉంటే, 0 కంటే ఎక్కువ 90 కంటే తక్కువ ఉంటే వాటిని ఏమంటాం acute angles అంటాం. దెన్ ప్రూవ్ దట్ ఏం ప్రూవ్ చేయాలి వాడికి, ఏ బిట్లో సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ బీటా బై టూ ఈజ్ ఈక్వల్ టు 1/65 అంట. అండ్ బి బిట్లో కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు 16/25. ఇవి ప్రూవ్ చేయాలి. ఓకేనా? ఇది ప్రూవ్ చేయాలంటే మనకి ఆల్ఫా మైనస్ బీటా బై 2 ఇచ్చాడు, ఆల్ఫా ప్లస్ బీటా బై 2 ఇచ్చాడు అంటేనా. మనకి హాఫ్ యాంగిల్ ఫార్ములాస్ కూడా మనకు తెలుసు కదా. a/2 ఫార్ములా సైన్ a/2 సైన్ b/2 సైన్ c/2 సైన్ a/2 కాస్ a/2 tan a/2 కాట్ a/2. ఈ ఫార్ములాస్ కూడా మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. వాటిని యూజ్ చేసి దీన్ని సింప్లిఫై చేయాలి. ఎలా సింప్లిఫై చేద్దాము చూద్దాం ఒకసారి. చూస్తే మనకి ఇచ్చిన ఫస్ట్ బిట్ ఏంటంటే ఏమి ఇచ్చాడు, మనకి కాస్ ఆల్ఫా ఇచ్చాడు. ఇది ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు కాస్ ఆల్ఫా ఇచ్చాడంటే కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 3/5 అండ్ కాస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 5/13. దీన్ని బట్టే మనం సైన్ ఆల్ఫా బై 2 కాస్ ఆల్ఫా బై 2 కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం, సైన్ ఆల్ఫా బై 2 ఎలా వస్తుంది. ఇప్పుడు మనకి సైన్ ఆల్ఫా అంటే సైన్ a/2 ఫార్ములా మనకు తెలుసు, 1/cos ఆల్ఫా బై 2 స్క్వేర్ రూట్ ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్. సైన్ a/2 ఫార్ములా 1 మైనస్ కాస్ a/2 ప్లస్ ఆర్ మైనస్ అని చెప్పుకున్నాం. ఇక్కడ రెండు కూడా ఏమన్నాడు, ఏ అండ్ బి ఆర్ ఎక్యూట్ యాంగిల్స్ అన్నాడు. అంటే ఫస్ట్ క్వాడ్రంట్లోకి వస్తాయి. ఫస్ట్ క్వాడ్రంట్లోకి వస్తుంది కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్లో నెగిటివ్ వాల్యూ ఉండదు, ఓన్లీ పాజిటివ్ వాల్యూ కాబట్టి ప్లస్ ఆర్ మైనస్లో ఓన్లీ ప్లస్ తీసుకుంటే మనం సరిపోతుంది. సో ఇదేమవుతుంది, ఇది ప్లస్ఏ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ ఆల్ఫా ఎంత 3/5. సో 1 మైనస్ 3/5/2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం చేసేస్తే ఏమవుతుంది, ఇది 5 మైనస్ 3 అంటే ఎంత 2/5 ఇంటూ 1/2 స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. మనకి ఏం మిగులుతుంది, ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1/5 మిగులుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 1/5 నథింగ్ బట్ ఏంటి 1/√5. ఇదేంటిది సైన్ ఆల్ఫా బై 2 వాల్యూ 1/5 వచ్చింది. అలాగే కాస్ ఆల్ఫా బై 2 కూడా కావాలి మనకి. కాస్ ఆల్ఫా బై 2 ఏమవుతుంది, ఇది 1 ప్లస్ కాస్ ఆల్ఫా బై 2 స్క్వేర్ రూట్ ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్. ఇందాక చెప్పుకున్నట్టు ఆల్ఫా బీటా కూడా ఫస్ట్ క్వాడ్రంట్లో యాంగిల్స్ కాబట్టి ఓన్లీ పాజిటివ్ అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ ఆల్ఫా ఎంత 3/5/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 8/5 ఇంటూ 1/2. ఇది ఎంత అవుతుంది 4 టైమ్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది స్క్వేర్ రూట్ ఆఫ్. ఇప్పుడు ఏమవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమవుతుంది, ఇది 4/5 స్క్వేర్ రూట్ ఆఫ్ ఇదేమవుతుంది 2/√5.
2/√5. తర్వాత సైన్ బీటా/2 కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సైన్ బీటా/2 ఇది సేమ్ ఇలాగే ఇదే ఫార్ములా, ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్, ఇక్కడ బీటా ఇచ్చాడు 1 మైనస్ కాస్ బీటా/2. ఫస్ట్ యాంగిల్ ఫస్ట్ క్వాడ్రంట్లో యాంగిల్స్ కాబట్టి ఇది ప్లస్ వస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ బీటా వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి, కాస్ బీటా 5/13. కాస్ బీటా ఎంత ఇచ్చాడు మనకి 5/13 కాబట్టి 5/13/2 దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 13 మైనస్ 5 ఎంత 8. 8/13 ఇంటూ 1/2 ఇది ఎంత క్యాన్సిల్ 2. ఇప్పుడు ఏమవుతుంది, సారీ 4 టైమ్స్, ఇది 4 టైమ్స్ 2 8లో 4 టైమ్స్ కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు 4/13 స్క్వేర్ రూట్ ఆఫ్, ఇది నథింగ్ బట్ ఏంటి 2/13. 2/13. అలాగే ఇదేంటిది కాస్ బీటా/2 కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. కాస్ బీటా/2 ఈజ్ ఈక్వల్ టు ఎంత, స్క్వేర్ రూట్ ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ కాస్ బీటా/2. ఫస్ట్ యాంగిల్ పాజిటివ్ వస్తుంది కాబట్టి నెగిటివ్ వాల్యూ విల్ బి నెగ్లెక్టెడ్ అండ్ 1 ప్లస్ 5/13 కాస్ బీటా 1/13 కదా, సారీ 5/13 కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుంది, ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 13 ప్లస్ 5 ఎంత 18. 18/13 ఇంటూ 1/2. 2 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 9 టైమ్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎంత ఇది 9/13. 9/13 నథింగ్ బట్ సారీ 3/13. 3/13. సైన్ ఆల్ఫా/2 వచ్చింది, కాస్ ఆల్ఫా/బీటా వచ్చింది, సైన్ బీటా/2 వచ్చింది, కాస్ బీటా/2. ఈ వాల్యూస్ అన్నీ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎన్ని ఎందుకు ఫైండ్ అవుట్ చేసాం, ఇది ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు మనం ఏం చేద్దాం, సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ బీటా/2 సైన్ స్క్వేర్ ఏ బిట్ సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ బీటా/2 ఇది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం చేయాలి, దీన్ని ఎలా రాయొచ్చు, సైన్ ఆల్ఫా/2 బీటా/2 హోల్ స్క్వేర్ కదా, దీన్ని ఎలా రాయొచ్చుగా, సైన్ స్క్వేర్ ఎక్స్ నథింగ్ బట్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్ అని ఆల్రెడీ చెప్పాను. ఇంకోటి ఇది సైన్ ఏ మైనస్ బి ఫార్ములాగా ఉంది కాబట్టి దీన్ని సైన్ ఏ మైనస్ బి ఫార్ములా అప్లై చేసేయండి. అయితే అప్లై చేస్తే ఏమవుతుంది, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి సైన్ బీటా/2. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ మనం ఫైండ్ అవుట్ చేసాం, అవి మొత్తం సబ్స్టిట్యూట్ చేసేయండి. సైన్ ఆల్ఫా/2 ఎంత వచ్చింది మనకి, సైన్ ఆల్ఫా/2 1/5, కాస్ ఆల్ఫా/2 2/5, 2/13 3/13. సైన్ ఆల్ఫా/2 ఎంత వచ్చింది 1/5. కాస్ బీటా/2 ఎంత వచ్చింది మనకి 3/13. కాస్ ఆల్ఫా/2 ఎంత వచ్చింది 2/5. సైన్ బీటా/2 ఎంత వచ్చింది మనకి 2/13. సైన్ బీటా/2 2/13. 2/13. ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఏమవుతుందో చూడండి, ఇది మల్టిప్లై చేస్తే 80 కదా, √80. ఇది మల్టిప్లై చేస్తే రూట్ 80 ఏంటి 65, √65. 513 × 65 కదా, √35/3 × 1 3 మైనస్ 4/√65. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది కదా, ఇది మొత్తానికి హోల్ స్క్వేర్, ఈ హోల్ స్క్వేర్ మర్చిపోకూడదు. హోల్ స్క్వేర్ ఉంది కదా, హోల్ స్క్వేర్ ఇది కూడా
హోల్ స్క్వేర్. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఇది దీన్ని సింప్లిఫై చేసేస్తే రూట్ 65 ఎల్సిఎం కదా, రూట్ 65 ఎల్సిఎం అది 3 - 4 ఎంత అవుతుంది, -1 హోల్ స్క్వేర్. ఇదేమవుతుంది -1 హోల్ స్క్వేర్ అంటే 1 రూట్ 65 హోల్ స్క్వేర్ ఎంత 65. ఇది RHS హెన్స్ ప్రూవ్. ఫస్ట్ బిట్ 1/65 అని చెప్పేసి ప్రూవ్ చేయను కదా, ఇది ప్రూవ్ చేశాం. నెక్స్ట్ బీ బిట్లో ఏం అడిగాడు, కాస్ స్క్వేర్ ఆల్ఫా సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2, కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 అంతేనా ఇచ్చింది. కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2. ఇది చాలా పెద్ద సమ్లో ఉంది, కొంచెం కాలిక్యులేషన్ బేసిస్ ఎక్కువ ఇది. బీ బిట్లో LHS ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2. ఇది ప్రూవ్ చేయాలి. దీన్ని ఎలా రాయొచ్చని చెప్పాను, కాస్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 బీటా బై ఆల్ఫా బై 2 బీటా బై 2 కింద రాయొచ్చు. దీన్ని హోల్ స్క్వేర్ కింద రాయొచ్చు. కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటి, కాస్ ఆల్ఫా కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి సైన్ బీటా బై 2. కాస్ ఆల్ఫా బై 2 ఎంత 1/√5 సారీ 2/√5 బీటా బై 2 కదా. కాస్ ఏ కాస్ బి కాస్ ఆల్ఫా బై 2 సైన్ ఆల్ఫా 2/√5 ఇది కాస్ ఆల్ఫా బై 2. కాస్ బీటా బై 2 ఎంత 3/13 3/13 మైనస్ సైన్ ఆల్ఫా బై 2 1/√5 ఇంటూ సైన్ బీటా బై 2 2/13 2/13. వీటన్నిటికీ హోల్ స్క్వేర్ ఇదొకటి మర్చిపోకండి, స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. ఇదేమవుతుంది రూట్ 65 కదా, రూట్ 65 మల్టిప్లై చేస్తే 2 3 6 మైనస్ 3/65 హోల్ స్క్వేర్. ఇదేమవుతుంది, ఇది రూట్ 65 ఎల్సిఎం కదా, రూట్ 65 ఎల్సిఎం 3 - 3 సారీ 6 - 3 ఇది 2 1 2 0 2 కదా 2. ఇదేమవుతుంది 4 హోల్ స్క్వేర్. ఇది ఇక్కడ చూడండి 4 స్క్వేర్ ఎంత 16 బై రూట్ 65 హోల్ స్క్వేర్ ఎంత 65. దట్ ఈజ్ ఈక్వల్ టు RHS హెన్స్ ప్రూవ్. అంతేనా, 16/65 అని ప్రూవ్ చేయమన్నాడు, మనం ప్రూవ్ చేసాం. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్. తర్వాత జల్దీ చేద్దాం త్వరగా. తర్వాత ఏమవుతుంది, ఇది సెకండ్ బిట్లో ఇఫ్ ఏ ఈజ్ నాట్ ఎన్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ పై అంట. ఇఫ్ ఏ ఈజ్ నాట్ ఎన్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ పై, ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ పై కాదు, దెన్ ప్రూవ్ దట్ ఏంటి, కాస్ ఏ కాస్ 2a కాస్ 4a కాస్ 8a is equal to sin 16a by 16 sin a, and hence deduce that
కాస్ 2π/15 ఇంటూ కాస్ 4π/15 కాస్ 8π/15 కాస్ 16π/15 ఈజ్ ఈక్వల్ టు 1/16 అని ప్రూవ్ చేయమన్నాడు. సేమ్ ఇందాక ఫార్ములా చూడు, కాస్ డబుల్ అవుతుందా, ఏ యాంగిల్ డబుల్ అవుతుంది చూడండి, 2a 4a 8a. ఇదే ఫార్ములా మనం ఆల్రెడీ, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి కూడా చెప్పాను. సో అదే ఫార్ములా ప్రూవ్ చేయమన్నాడు, అది ప్రూవ్ చేద్దాం చూడండి. LHS ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు మనకి, కాస్ ఏ కాస్ 2a కాస్ 4a కాస్ 8a. అదే ఫార్ములా ఇది ప్రూవ్ చేయమన్నాడు, ప్రూవ్ చేద్దాం. సింపుల్. ఇందాక కూడా మనం ఏం చేసాం, సైన్ 2π/7తో మల్టిప్లై చేసి డివిజన్ చేసాం. అలాగే ఇక్కడ కాస్ ఏ ఉంది కాబట్టి ఇక్కడ సైన్ ఏతో మల్టిప్లై చేసి డివిజన్ చేద్దాం. సైన్ ఏతో మల్టిప్లై చేసి డివిజన్ చేసాం అనుకోండి, సైన్ ఏ ఇంటూ ఇదేమవుతుంది, కాస్ ఏ కాస్ 2a కాస్ 4a కాస్ 8a. 1/sin a అని సపరేట్గా పక్కన రాసేస్తున్నాం. రాసి ఇక్కడ సైన్ ఏ కాస్ ఈ రెండు మిక్స్ చేసేస్తున్నాం. సైన్ ఏ కాస్ ఏ ఫార్ములాను కూడా ఆల్రెడీ చెప్పాను ఇందాక, సేమే, దానికి దీనికి ఏం తేడా లేదు. సైన్ ఏ కాస్ ఏ అని అలా రాయొచ్చు, సైన్ 2a/2 కింద రాయొచ్చు అని చెప్పాను కదా, గుర్తుపెట్టుకోండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. సైన్ ఏ కాస్ ఏ అని అలా రాయొచ్చు, సైన్ 2a/2 ఇంటూ కాస్ 2a కాస్ 4a కాస్ 8a. దట్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2ని ఇటువైపు తీసుకొచ్చేస్తే 2 sin a. దీన్ని సెపరేట్గా రాస్తాం. ఇప్పుడు మళ్ళీ సైన్ 2a కాస్ 2a మళ్ళీ ఈ ఫార్ములాలోకి మనం తీసుకొచ్చేస్తే ఏమవుతుంది, ఇది సైన్ 2a అంటే ఏ బదులుగా 2a ఎందుకంటే 2 × 2a ఎంత అవుతుంది, 4a/2 ఇంటూ ఇది మళ్ళీ కాస్ 4a కాస్ 8a. దట్ ఈజ్ ఈక్వల్, ఈ 2 మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చేద్దాం, 1/4 sin a. ఈ రెండింటిని మళ్ళీ మిక్స్ చేస్తే ఏమవుతుంది, ఇది సైన్ 2a. ఇక్కడ మళ్ళీ ఏ బదులుగా ఎంత ఉంది, 4 ఉంది, 2 × 4a ఎంత అవుతుంది, 8a/2 ఇంటూ కాస్ 8a. దట్ ఈజ్ ఈక్వల్, మళ్ళీ 2ని ఇటువైపు తీసుకొచ్చేసాను, 1/2 4 8 sin a ఇంటూ దీన్ని మళ్ళీ కన్వర్ట్ చేస్తే సైన్, ఇక్కడ ఏ బదులుగా ఇప్పుడు మళ్ళీ 8a వచ్చింది, 2a అంటే 16π/2. ఇది ఎంత అవుతుంది ఇప్పుడు, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 × 8 ఎంత, 16 sin a ఇంటూ సైన్ ఏ అంటే ఇక్కడ ఇక్కడ ఏంటంటే పై, ఇది ఇక్కడ పై, ఇక్కడ ఏ పై బదులుగా ఏ ఇచ్చాడు కదా, సైన్ 16a అంతే, సైన్ 16a. దీన్ని రాసేస్తాం అనుకోండి, సైన్ 16a/16 sin a. ఇది RHS, హెన్స్ ప్రూవ్డ్. అయింది. అయితే అండ్ హెన్స్ డెడ్యూస్ అన్నాడు కదా, ఏం డెడ్యూస్ చేయమన్నాడు, ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు మనకి. అయితే ఓ బిట్ ఇచ్చాడు, దాంట్లో ఏం ప్రూవ్ చేయాలి మనం, కాస్ 2π/15 కాస్ 4π/15 కాస్ 8π/15 కాస్ 16π/15 ఈజ్ ఈక్వల్ టు 1/16 అని ప్రూవ్ చేయమన్నాడు. ఇక్కడ మనం చూస్తే జాగ్రత్తగా, కాస్ 2π/15 కాస్ 4π/15 కాస్ 8π/15 ఇంటూ కాస్ 16π/15. దీన్ని ప్రూవ్ చేయాలి. LHS ఈజ్ ఈక్వల్ టు, దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడా, ప్రూవ్ చేయమన్నాడా, ప్రూవ్ చేయమన్నాడు. LHS ఈజ్ ఈక్వల్, దీంట్లో ఇక్కడ ఇది మొత్తాన్ని ఏ అనుకున్నాం అనుకోండి, ఇది మొత్తం ఏ అయితే ఇదేమంటే 2a 4a 8a అయింది. మనం ఆల్రెడీ ప్రూవ్ చేసి చూపించడానికి కాస్ ఏ కాస్ 2a కాస్ 4a కాస్
8a ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది, ఇది వచ్చింది సైన్ 16a ఇంటూ 16 sin a వచ్చింది. దీంట్లో ఇప్పుడు ఏ బదులుగా మనం ఏం పెట్టాలి, 2π/5 పెడితే ఆటోమేటిక్గా మనకి ఆన్సర్ వస్తుంది. పుట్ ఇక్కడ ఏం చేస్తామంటే పుట్ ఏం పెడదాం, పుట్ a ఈజ్ ఈక్వల్ టు 2π/15 ఇన్ మన ఏమొచ్చింది సైన్ 16a/16 sin aలో ఏ బదులుగా మనం ఏం పెడదాం 2π/15 పెట్టండి. ఎందుకని ఇదే కదా మనకి ఇచ్చాడు, a 2a 4a 8a వచ్చింది కదా, అదే మనం ప్రూవ్ చేస్తే మనకి ఇది వచ్చింది. ఇప్పుడు ఏ బదులుగా మనం ఎంత పెట్టాలి, 2π/15 పెట్టాలి ఈ ఫార్ములాలో. దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 16 ఇంటూ 2π/15. ఏ బదులుగా ఏం పెడుతున్నా, 2π/15 పెడుతున్నా. అలాగే 16 ఇంటూ సైన్ 2π/15 పెట్టా. పెడితే ఇక్కడ ఏమైంది, ఇది సైన్ 16 చూసారు ఎంత 32π/5 బై 16 ఇంటూ సైన్ 2π/15 ఇప్పుడు థర్టీ 32π/15 మనం ఎలా రాయొచ్చు, ఈ 1/16 మనం పక్కకు తీసేస్తున్నాం, 1/16 కదా, ఇది పక్క తీసేస్తే దీన్ని ఎలా రాస్తున్నాను నేను 2π + 2π/15 అని రాస్తున్నాను. 32π/15 ఎందుకని 15 2 0 అంతా 30 + 2π ఎంత 32π/15 కాబట్టి దీన్ని ఎలా రాశాను బై ఇది సైన్ 2π/15. ఇక్కడ ఇది ఏమవుతుంది చూడండి, ఇక్కడే చేసేస్తున్నా చూడండి, ఇదేమవుతుంది 1/16 ఇంటూ సైన్ 2π/15 అంటే 2π అంటే ఫస్ట్ క్వాడ్రంట్లోకి వస్తుంది కదా, 2π అంటే అక్కడ ప్లస్ 2π/15 అంటే ఫస్ట్ క్వాడ్రంట్లోకి వస్తుంది. అలాగే ఇంటిగ్రల్ మల్టిపుల్ పై అయితే పై అయినప్పుడు ట్రిగ్నామెట్రిక్ రేషియో చేంజ్ అవుతుంది కదా, సైన్లోనే ఉంటుంది. ఇదేమవుతుంది 2π/15 అండ్ ఫస్ట్ క్వాడ్రంట్లోకి వస్తుందంటే ఫస్ట్ క్వాడ్రంట్లో ఇది పాజిటివ్ కాబట్టి సైన్ కూడా చేంజ్ అవుతుంది. అలాగే ఇది సైన్ 2π/15 క్లియరా, సైన్ 2π/15 సైన్ 2π/15 క్యాన్సిల్ అయిపోతే ఇది మనకేమవుతుంది 1/16 దట్ ఈజ్ ఈక్వల్ టు RHS హెన్స్ ప్రూవ్డ్. అదే కానీ మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు 1/16 అని చెప్పేసి ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి మనం ప్రూవ్ చేసాం. దీంతో ఇలా చేయడం వల్ల మనకి ఎక్సర్సైజ్ 60 మొత్తం కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్గా. ఓకేనా, చూడండి మంచి కాన్సెప్ట్ ఉంది ఈ ఎక్సర్సైజ్ మొత్తంలో కూడా, చాలా చాలా మంచి కాన్సెప్ట్ ఉంది. సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటే మాత్రం ఇవన్నీ కూడా చెయ్యండి. మనం ఏ విధంగా చేసాం స్టెప్ బై స్టెప్ చూసుకొని, ఏ విధంగా కన్వర్సల్ అవి చేసేమన్నది జాగ్రత్తగా చూసుకొని ప్రాక్టీస్ చేయండి. సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటే మాత్రం మన ఆబ్జెక్టివ్ నేర్చుకోవాలన్నా కూడా ఈ కాన్సెప్ట్స్ అన్ని బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకుంటేనే మనం నెక్స్ట్ స్టెప్లో ఆబ్జెక్టివ్కి వెళ్ళగలం. ఆబ్జెక్టివ్ చేయాలి అంటే మాత్రం ఇవన్నీ కాన్సెప్ట్లు మనకి చాలా తరువుగా నేర్చుకోవాలి, చాలా పక్కగా ప్రాక్టీస్ అవ్వాలి. పక్కగా ప్రాక్టీస్ అయితేనే వీ కెన్ డీల్ ఆబ్జెక్టివ్ ఇన్ ద నెక్స్ట్ స్టెప్. సో ఏ సమ్ కూడా మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. దీంట్లో పర్టికులర్గా మ్యాథ్స్లో ఇంపార్టెంట్ నాట్ ఇంపార్టెంట్ అంటూ ఏముండవు, అన్నీ ఇంపార్టెంటే. మనం సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటే మనం అన్నీ కూడా ఇంపార్టెంటే. అన్ని ఫార్ములాస్ అన్ని సమ్స్ కూడా ఐపీఈ సమ్స్, పర్టికులర్గా తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ మనం చేస్తే మ్యాక్సిమం మనకు సబ్జెక్టు ఖచ్చితంగా వస్తుంది. మ్యాథ్స్ నేర్చుకోవాలనుకుంటే మాత్రం ఆ టెక్స్ట్ బుక్ మొత్తం చేయాల్సిందే. చక్కగా చేయండి, ప్రాక్టీస్ చేయండి. 1 by 1 ఫార్ములాస్ రాసుకోండి. నేను ప్రతిసారి చెప్పేదే, బట్ వన్స్ అగైన్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఫార్ములాస్ అంత ఇంపార్టెంట్, కాన్సెప్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి గుర్తుపెట్టుకొని నేర్చుకోండి. ఓకేనా, ఓకే, ఐ హోప్ దిస్ టాపిక్ విల్ clear to you. Okay na, thank you, we will meet in the next class.